చెందాలంటే ఏం చేయాలా? రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి? ఏం చేశాడు ప్రభు? రూపాంతరం చెందాలంటే ఎక్కడ పోయాడు? ఏ కొండకు పోయాడు? గెత్సేమనే ఒలీవ కొండ ప్రభు. గెత్సేమనే తోటకి వెళ్ళాడు. గెత్సేమనే అంటే దాని అర్థం ఏంటంటే గానుగా. ఏంది? గానుగా. గానుగులో పడాల. నువ్వులు పోయి గానుగులు పడితే ఏమవుతుంది? వస్తుందా? అంటే దాని రూపం మారుతుందా? మారుతుందా మారదా? ఫస్ట్ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది, స్వభావం ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే ఫ్రెండ్తో మాటలు మృదువైంది వస్తుంది అన్నాడు. అట్లాగే నువ్వు ప్రార్థన అనే గానుగులోకి వెళ్ళాలా. ఆ గానుగులో కానీ నువ్వు నలిపితే నల్లగొట్టబడితే హల్లెలూయా సెంట్లు ఉన్నాయి, పర్ఫ్యూమ్లు ఉన్నాయి. అవి ఎలా వస్తున్నాయా? అవి నల్లపడకుండా వస్తున్నాయి నీ దగ్గర పెర్ఫ్యూమ్. హల్లెలూయా. రూపాంతరం చెందకుండా ఉందా? రూపాంతరం చెందుతుంది. నువ్వు కూడా గెత్సేమనే అంటే గానుగా, నువ్వు దేవుని గానుగు, ఆయన గానుగులో పడాలా, శ్రమల కొలిమిలో పడాలండి. నువ్వు శ్రమల కొలిమిలో పడాలా. పడితే అప్పుడు ఆయన అది ఇంకో మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. హల్లెలూయా. దేంట్లో? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట దేంతో సమానం అంట? ఎందుకు భయంకరం? నీ చేతిలో పడ్డాను అనుకో, భయం లేదు. చెప్పినట్టు చేసావు అనుకో, నాకు అన్నీ వచ్చేస్తాయి. భయంకరం ఏముంది అందులో? ఏమన్నా భయంకరం ఉందా? లేదు. కానీ దేవుని చేతిలో పట్టే భయంకరం అంట. ఎందుకని? ఎందుకు భయంకరం అంటే ఏది చేయాలనుకున్నా వద్దు అంటాడు. నువ్వు ఏది మాట్లాడాలన్నా ఇది మాట్లాడకూడదు అంటాడు. ఈ పని చేస్తాను ప్రభండి, ఈ పని చేయొద్దు అంటాడు. ఇలా మనవు వద్దు వద్దు వద్దు. ప్రశాంతంగా మన ఇష్ట ప్రకారం మనం బ్రతకనీడు. అందుకొని భయంకరం. మన ఇష్ట ప్రకారం మనల్ని బ్రతకనీడు. అదే నువ్వు ఒకదాన్ని ఇష్టపడి బ్రతుకు భయంకరం. అదే తాగేవాడికి భయంకరం. అదే సిగరెట్ తాగేవాడికి భయంకరమా? వ్యభిచరించేవాడికి భయంకరం. అదే భయంకరమా? ఆనందంగా ఉన్నాడు కదా, ఆనందంగా సంతోషంగా జీవిస్తా ఉన్నాడు కదా. హల్లెలూయా. అయితే జీవం కలిగిన దేవుని చేతిలో పట్ట భయంకరం. ఎందుకంటే చెయ్యొద్దు అంతే. ఆజ్ఞ కట్టడ పడిపోయింది. ఈ పని చేయండి, నన్ను సంతోషంగా ఉన్నాడు, నన్ను నెమ్మదిగా ఉండనే ఉన్నాడు. అని దేవుని చేతిలో పట్టుకుంటాయి భయంకరమైన. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.